ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి మరి ఈ యొక్క సమయంలో దేవుని నామాన్ని మహింపరిచే భాగ్యం ఇచ్చిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. స్తోత్రం దేవా సర్వోన్నతుడ సర్వోన్నతుడ గారి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించే హృదయం అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడి ఉన్నాడు. దేవుని కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరం కావంటండి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మన జీవితంలో వర్ణనాతీతం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేటువంటి నడిపింపు ఊహకు అందదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట చాలా అద్భుతంగా ఉన్నది. ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ? 39వ వచనం. యేసు రాయి తీసివేడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టినని ఆయనతో చెప్తే, నమ్మిక మాత్రం ఉంచుము, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఈ రోజున ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నమ్మకం అనేటువంటిది చాలామంది నమ్ముతారు, కానీ నమ్మకాల్లో తేడా ఉన్నాయి. భార్య పట్ల ఒక నమ్మకం ఉంటుంది, బయట వాళ్ళ పట్ల ఒక నమ్మకం ఉంటుంది. ఇంట్లో వాళ్ళ పట్ల ఒక నమ్మకం ఉంటుంది, బయట వాళ్ళ పట్ల ఒక నమ్మకం ఉంటుంది. అంతే కదా. ఒక వ్యక్తి మీద ఒక నమ్మకం ఉంటుంది, డిఫరెంట్ అనమాట. అందరినీ నమ్మం, కొందరినే నమ్ముతాం, కొన్ని విధాలుగా నమ్ముతాం కాదంటారా? ఇక్కడ నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అంటున్నాడు. దేవుని మహిమను చూసేటువంటి నమ్మకం మనలో ఉండాలి. నాకు ఏ నమ్మకం ఉంచుతారో ఎలా ఉంచుతారో నాకు తెలియదు, కానీ అతను నమ్మి నేను మోసపోయానండి, అతని నమ్మి నేను నా జీవితాన్ని సమర్పించానండి, అతను నమ్మి డబ్బులు ఇచ్చానండి. వింటున్నారా? ఇలాగా చాలామంది చాలా మాటలు చెప్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అంటే దేవుని మహిమను చూసేటువంటి నమ్మకం ఉంచాలి మనం. ఈ రోజున మనకు కావాల్సింది దేవుని మహిమను చూసే నమ్మకం. వాళ్ళ డబ్బు ఇచ్చేటువంటి నమ్మకాన్ని ఉంచుతావు, ఏ నమ్మకాలు నీకు అనవసరం, కానీ దేవుని మహిమను చూసేటువంటి నమ్మకం నీలో కావాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములకు యెహోవాను నమ్ముకొనుడి. ఎప్పటి వరకు నమ్ముకోవాలంటే మరణం వరకు నమ్మకంగా ఉండి నేను జీవకిరీటం ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ యెషయా గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి మాట, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఎంతకాలం నమ్మాలి బ్రదర్? ఎంతకాలం వెయిట్ చేయాలి బ్రదర్? ఎంతకాలం చూడాలి బ్రదర్? ఇదే చాలామందికి సహనం కోల్పోతూ, నేను చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాను దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడని, చాలా కాలంగా కనిపెడుతూ ఉన్నాను దేవుడు నాకు ఏదో కార్యం చేస్తాడని. నేను చాలా కాలం వింటున్నారా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎంత యుగయుగములు కూడా దేవుని యందు నమ్మకం ఉంచాలంట. దేవుని యందే నమ్మకం ఉంచాలి, దేవుని యందు కాదు, దేవుని యందే నమ్మకం ఉంచాలంట. అంటే హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సడన్గా కాలు జారి ఆ కొండ మీద నుంచి కింద పడిపోయాడు. పడిపోతున్నప్పుడు యేసయ్యా దేవా అని చెప్పి దేవుని మొరపెడుతూ ఉన్నాడు. విచిత్రంగా ఆయనకు ఒక కొమ్మ దొరికిందంటండి. ఆ కొమ్మ పట్టుకుని దేవునికి స్తోత్రం చెప్పాడు, వందనాలు చెప్పాడు. యేసయ్యా నన్ను కాపాడేసయ్యా, నన్ను విడిపించేసయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య వచ్చాడు. నా బిడ్డ, ఆ కొమ్మ వదిలేసేయి, నువ్వు రక్షించబడతావు. ఆ కొమ్మ వదిలేసి, ప్రభా నేను నీ మీద ఆశపడి నువ్వు నన్ను కాపాడుతావు అనుకుంటే కొమ్మ వదిలేమంటావంటే, ఆ కొమ్మ వదిలేస్తే నేను చనిపోతాను అని చెప్పి కొమ్మ పట్టుకుని వేలాడుతూనే ఉన్నాడంట. లేదు నా బిడ్డ, ఆ కొమ్మ విడిచిపెట్టేసేయి, నువ్వు రక్షించబడతావు అన్నాడంట.
సంధ్య చీకట్లో నడుచుకుంటే పొరపాటున కాలు జారి పడిపోయి కొండ నుంచి పడిపోయినటువంటి సమయంలో ఒక చెట్టు కొమ్మ దొరికింది, పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేవుడు సహాయం చేశాడు. ఇంకా ఒంటరితనంలో పోరాడుతున్నాడు, ఎవరూ లేరు, ఎలాగా ఎవరు నన్ను కాపాడుతారని దేవుడికి మొరపెట్టింది. దేవా నన్ను కాపాడు, దేవా నన్ను కాపాడుతుంటే కొద్ది నిమిషాలు అలాగా ఒక మనిషి రూపంలోనే దేవుడు వచ్చాడు. చూశాడు, దేవుడి రూపాన్ని గుర్తించాడు, దేవుడు కాపాడుతారని చెప్పి ఆశించాడు. కానీ వింటున్నారా, దేవుడు కాపాడుతాడు అని ఆశించాడు. దేవుడు నిజంగానే వచ్చాడు, కాపాడటానికి వచ్చాడు, విడిపించడానికి వచ్చాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా, నువ్వు ఆ కొమ్మను విడిచిపెట్టేసాయి, నువ్వు బ్రతుకుతావు అని అంటే, ప్రభా నువ్వు నమ్మకించమన్నావు, నమ్మకించని నేను నమ్మాను, నువ్వు కాపాడుతావు అనుకుంటే, నన్ను విడిపిస్తావు అనుకుంటుంటే, ఈ కొమ్మని విడిచిపెడితే నా జీవితం ముగిసిపోతుంది కదా అని చెప్పి దేవుడి మాట నమ్మకం ఉంచక కొమ్మను పట్టుకునే ఉన్నాడంట. కొమ్మను పట్టుకునే ఉన్నాడు, రాత్రంతా వేలాడుతూనే ఉన్నాడు, చలికి వణుకుతూ ఉన్నాడు. ఎలా అయితే తెల్లవారుతా ఉన్నది, వెలుగొస్తూ ఉన్నది. కొంచెం వెలుగొచ్చేసరికి చీకటి కదంతా రాత్రి ఏం కనిపించలేదు. అప్పుడు ఆ కొమ్మను పట్టుకుని వేలాడుతూ చేతులన్నీ బిగిసిపోయి చనిపోయే స్థితికి వచ్చేసేసి అప్పుడు ఆ వెలుగులో క్రిందకు చూశాడంట. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి, ఆ చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతున్నటువంటి వ్యక్తి భూమికి ఎంత దూరంలో ఉన్నాడంటే 6 అడుగు దూరంలో ఉన్నాడంట. నిజంగా కొమ్మను విడిచిపెడితే చక్కగా భూమిని ఆనుకునేవాడు, నడుచుకుని వెళ్ళిపోయేటువంటి వాడు. భూమికి ఆ వ్యక్తికి ఎంత దూరం లేదు. ఆ కొమ్మను విడిచిపెడితే ఆ వ్యక్తికి గాయం కూడా తాగలదు, జస్ట్ ల్యాండ్కి దగ్గరగానే ఉన్నాడు. వింటున్నారా, ఆ భూమికి దగ్గరగానే ఉన్నాడు. దేవుడు చెప్పింది ఏంటి, విడిచిపెట్టేసే అన్నాడు. అమ్మో, నేను విడిచిపెడితే ఇక్కడ నుంచి పడిపోయి చనిపోతాను అనేటువంటి ఉద్దేశంతో తన మీద తన నమ్మకాన్ని ఉంచుకున్నాడు. కానీ దేవుని మాటను నమ్మలేదు, దేవుని మహిమను చూడలేదు. తన జీవితం అంతా శ్రమ, బాధ అనుభవించాడు. వింటున్నారా, మనిషి ఎప్పుడు తన స్థితిని తాను చూసుకుంటాడు, తన యొక్క పరిస్థితిని తాను చూసుకుంటాడు, మహిమను మాత్రం చూడలేడు అనమాట. ఇప్పుడు కూడా ఇక్కడ ఎంత బాగుంది చూడండి. ఈ యొక్క మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త మరలా వెనక్కి వెళ్ళినట్లయితే మనం చాలా అద్భుతమైనటువంటి మాటగా నాకు ఇక్కడ అనిపించింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనంలో అద్భుతం ఉన్నది. అక్కడ యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరిని మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది. రాయి తీసివేసేసేయండి, రాతి హృదయాలను తీసివేసేసేయండి. ఈ రోజున హృదయాలు రాతి అంటే బండగా ముద్దుగా మారిపోయినాయి. హృదయం అంట రాతి హృదయాలు అయిపోయి, నీ హృదయానికి ఏదో అడ్డు బండ ఉన్నది, దాన్ని తొలగించుకో అంటూ ఉన్నాడు ఈ రోజున. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయానికి ఏదో అడ్డు బండ ఉన్నది, దాన్ని తొలగించుకోమని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. అమ్మా వింటున్నారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ హృదయానికి ఏదో అడ్డుబండి ఉన్నది, దాన్ని తొలగించుకోమని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. రాయిని తీసివేయడని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. రాయిని తీసివేసేయమంటే అప్పుడు ఏమంటుంది తెలుసా అమ్మాయి, ఏదైతే సమస్య ఉందో సమస్యకు దగ్గర చుట్టం ఎవరు, సమస్యేమో లాజరు మరణం, ఆ సమస్యకు దగ్గర చుట్టం ఎవరంటే అక్క మార్తమ్మ గారు. ఏమంటుంది తెలుసా, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది. ప్రభువా నా సమస్య ఎప్పుడుదో తెలుసా, 4 సంవత్సరాల క్రితం నుంచి ఈ సమస్య నాకు, 4 రోజుల క్రితం నుంచి ఈ సమస్య నాకు, 4 గంటల నుంచి ఈ సమస్య నాకు, 40 సంవత్సరాల నుంచి ఈ సమస్య నాకు. ఈ సమస్య నన్ను కృంగదీసింది. 4 రోజుల నుంచి మేము ఏడుస్తూనే ఉన్నాము, 4 రోజుల నుంచి మేము దుఃఖిస్తూనే ఉన్నాం. అమ్మా నీ దుఃఖం పోవాలంటే రాతిని తొలగించు, రాతిని బయటికి ఏంటూ నా మాటల మీద నమ్మకం ఉంచి నేను చెప్పించేయి అంటే, నో ప్రభువా, నా సమస్య ఎప్పుడు తెలుసా, 4 రోజుల క్రితంది. ఇప్పటికి వాసన కొడుతూ ఉన్నది, వాసన, దుర్గంధం, చెడు కంపుతో జీవిస్తూ ఉన్నాను, నిందతో జీవిస్తూ ఉన్నాను, అవమానంతో జీవిస్తూ ఉన్నాను, బాధతో జీవిస్తూ ఉన్నాను, ఈ గొడ్రెలతనం అనే సమస్యతో జీవిస్తున్నాను, నా జీవితం కంపు కొడుతుంది అంటే, అవునమ్మా నీ కంపుని తొలగిస్తానికే నేను వచ్చాను. ఆ కంపుని నేను తొలగించాలంటే నీ హృదయానికి అడ్డుగా ఉన్న రాతిని నువ్వు తొలగించు. ఈ రోజున అనేక హృదయాలు మూయబడి ఉన్నాయి. ఎలాగంటే వింటున్నారా, ఎలా మూయబడి ఉన్నాయంటే ఈ రాతి చేత మూయబడ్డాయి.
రాతి లాంటి ఆలోచన చేత మూయబడ్డాయి. మొండి ఆలోచనలు, బండ ఆలోచనలు దేవుడే చేయాలి. దేవుడు చేయటకు సిద్ధమే. బండ మాత్రం దేవుడు తొలగించడు. నీ సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు, కానీ నీ హృదయానికి అడ్డుగా ఉన్న బండను నువ్వే తొలగించుకోవాలి. నీకు దేవునికి మధ్యగా అడ్డుగా ఉన్నటువంటి ప్రతి సమస్యను నువ్వే తొలగించుకోవాలి. హల్లెలూయా. అలా తొలగించుకున్నట్లయితే నీవు దేవుని మహిమను చూస్తావు. రాయి తీసివేయడం అంటున్నాడు దేవుడు. సింపుల్. ఇక్కడ చూడండి, రాయి తీసివేయడి. తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాటలు అతి కొంచెమే ఉన్నాయి. ఇక్కడ 39వ వచనంలో దేవుడు మాట్లాడిన మాట రాయి తీసివేయడి. సింపుల్, ఒకటే మాట, రాయి తీసేయి, అంతే. నెక్స్ట్ 40వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని నీతో చెప్తున్నాను. ఇంతే మాట్లాడుతున్నాడు దేవుడు, ఎక్కువ మాట్లాడతలేదు. కానీ ఆవిడ ఎక్స్ప్లెనేషన్ చూడండి, మార్తమ్మ గారిది ఏమంటుంది తెలుసా? కంపు కొట్టును, 4 రోజులైంది, ఇన్ని రోజులైంది, ఇంత సమస్య, అంత సమస్య, ఇంత గొప్పది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. ఎంత బాగున్నదండి మాట. సింపుల్గా మాట్లాడుతున్నాడు దేవుడు. కొంచెమే చిన్న మాటే మాట్లాడుతున్నాడు. ఏమని? రాయి తీసేసి. ఈరోజున దేవుడు, 1 word ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవుని నోటి నుంచి వచ్చే ఒక మాట నీ జీవిత గమ్యాన్నే మార్చేయగలుగుతుంది, నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే. ఆ మాట నువ్వు యాక్సెప్ట్ చేయాలంటే నీ హృదయానికి ఉన్న ఆ రాతిని తొలగించుకోవాలి, ఆ అడ్డుని, ఆ అవిశ్వాసపు అడ్డుని నువ్వు తొలగించుకోవాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. ఏం చేయాలంటే నీ హృదయానికి ఉన్న ఆ అవిశ్వాసపు అడ్డు రాయితీని నువ్వు తొలగించుకుంటే, నీ వైపు నిన్ను చూసుకునే ఆ యొక్క అడ్డుగోడను తొలగించుకున్నట్లయితే నీ సమస్యను చూడొద్దు, దేవుని మాట మీద నమ్మకం ఉంచు, దేవుని వైపు చూడాలి, దేవుడు చెప్పింది చేయగలగాలి. కానీ ఈ రోజున చాలామంది ఏమంటారంటే, ప్రభా నీకేం తెలుసులే ప్రభా, నీకేం తెలుసులే ప్రభా. దేవునికే చాలామంది ఆలోచన చెప్పేటువంటి వారు ఈ రోజున ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్పి ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా? అమ్మా, రాతిని తొలగించుకోలేవా? రాతిని తొలగించుకోలేవా? ఆ రాతిని నేను తొలగించినట్లయితే రాతి వెనక సమాధి చేయబడినటువంటి కుళ్ళు కంపు కొడుతుంది అనుకుంటున్నటువంటి నీ సమస్య ఏదైతే ఉందో, నేను దాన్ని సజీవంగా బయటకు తీసుకొచ్చి నీ ఎదురు నిలబెడతాను. హల్లెలూయా. ఈ రోజున మీరు ఎవరైతే అవిశ్వాసపు అడ్డుగోడల చేత బంధించబడి ఉన్నారో, ఏ సమస్య అయితే మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నదో దాన్ని మీరే తొలగించుకోవాలి. అతిక్రమంలో అనేటువంటి అడ్డుగోడలు, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విరిచిపెడితే కనికరం పొందుతాడంట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెహోవాను యుగయుగములు యెహోవాను నమ్ముకోవాలంట. నీ పరిస్థితి చచ్చిపోయినా, నీ జీవితంలో ఉన్న పరిస్థితులు చచ్చిపోయి కుళ్ళు కంపు కొడుతున్నా సరే, ఆర్థిక సమస్యల్లో, అప్పుల సమస్యల్లో, పేదరికంలో, ఒంటరితనంలో నువ్వు మ్రగ్గిపోతున్నట్లయితే, నీ జీవితం కంపు కొడుతున్నట్లయితే, ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని కార్యం నువ్వు చూడాలంటే నీ పరిస్థితి ఎంత కుళ్ళిపోయినా సరే, ఎంత కంపు కొడుతున్నా సరే, దేవుడికి నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి తెలుసా? నమ్మిక. నీ హృదయానికి ఉన్న అడ్డు కూడా తొలగించుకో, మిగతా నేను చూసుకుంటాను. కంపు కొడితే ఏంటి, ఏమైతే ఏంటి, నేను దాన్ని బాగు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడిని. బ్రదర్, నా గర్భంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, నా గర్భంలో ఫెలోపియన్ ట్యూబ్సే లేవు, నా జీవితంలో ఏ సమస్య కూడా పరిష్కరించుకోవడానికి మార్గమే లేదు. అసలు నీకు గర్భమే లేకపోయి, గర్భసంచే లేకపోయినా నో ప్రాబ్లం. నీ జీవితంలో ఎటువంటి కుళ్ళిపోయిన పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నా సరే, నీ వ్యాపారం కుళ్ళిపోయిన కంపు కొడుతుందా, నీ జీవితంలో ఏదైతే కుళ్ళు కంపు కొడుతుందో, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నావో మాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. నీ పరిస్థితి ఎంత దీనంగా ఉన్నా, ఎంత ఘోరంగా ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే అది దేవుడికి అనవసరం. దేవుడికి కావాల్సిందల్లా నీ నమ్మిక మాత్రమే. నీ నమ్మిక చెప్పిన నీకు జరుగును గాక అంటున్నాడు. హల్లెలూయా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు రక్షణ. యేసయ్య నామంలో ఎంత బాగా పాడతామో, ఎంత శక్తివంతంగా పాడతామో,
మరి యేసయ్య నామంలో శక్తి ఉన్నదని తెలిసినటువంటి నీవు ఈ అప్పు నుంచి నేను బయటికి రాగలుగుతానా అనేటువంటి అనుమానం, ఆ అనుమానపు అడ్డురాయి చేత ఎందుకని నీ హృదయాన్ని బంధించుకుంటూ ఉన్నావు? ఆ శక్తివంతమైన నామం ఎటువంటి నీ చచ్చిపోయిన సమస్యలైనా కూడా సజీవంగా బయటికి తీసుకురాగలదనేటువంటి నమ్మకాన్ని ఎందుకు ఉంచటం లేదు? హల్లెలూయా. మా జీవితంలో దేవుని చేసినటువంటి కార్యం ఏంటంటే, మరి మే 25వ తారీఖు 2024 సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ పెట్టడానికి కృప చూపించాడు. మేము ఒక 350 మెంబర్స్ పెట్టేటువంటి హాల్ తీసుకుంటే అది పట్టలేదు. విస్తారమైన జనాన్ని దేవుడు తోడుకుని వచ్చాడు. నేనేమనుకున్నానంటే అసలు కానుకలే పట్టకూడదంటే, విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఎవరో కొంతమంది ఫోర్స్ వల్ల అడగలేదు ఎవరినైనా, ఒక బాక్స్ పెట్టి అక్కడ వదిలేసాం. కానీ దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడంటే, దేవుడికి తెలుసు నువ్వు అడగకముందే నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు ఆయన. ఒక సహోదరు వచ్చింది ప్రార్థన చేయించుకోవడానికి, చాలా ఆర్డినరీగా ఉన్నది ఆమె. నేను నాకు తెలుసు నా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. నేను అడుకోవాల్సిన పని నాకు రానివాడు, నేను అడగను కూడా ఎవరు, నేను అడగకుండా ఇచ్చే దేవుడు నా దేవుడు అని నేను ఎప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటాను, మాట్లాడుతుంటాను. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, చాలా ఆర్డినరీగా ఉంది. ఒక ఆమె ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. మేము ఎప్పుడైతే మీటింగ్ పెట్టాలని ఆలోచన మాకు పుట్టిందో అప్పుడే ఆవిడకి డబ్బులు దాయటం ఆలోచన పుట్టిందంట. అప్పటి నుంచే ఆమె దశం భాగం తీయటం, దేవుడు ఆవిడకి ఇచ్చిన డబ్బులన్నీ తీసి జాగ్రత్త పెడుతూ ఆల్మోస్ట్ కొన్ని నెలలో దాసింది. ఒక చిన్న పౌచ్ పట్టుకొచ్చి మా చేతిలో పెట్టింది ఆమె. హల్లెలూయా. పెడితే సరే ప్రేయర్ చేసాం, వచ్చేసాం. ఇంటికి వచ్చి అది చూస్తే చిన్న పౌచే, దాన్ని ఓపెన్ చేసి చూస్తే అసలని కట్టల డబ్బులు అందులో ఉన్నాయి. అన్ని 500 నోట్సే. అసలు కట్ట ఓపెన్ చేసి కౌంట్ చేస్తే ఇంచుమించు 15-17 వేలు ఒక్క కట్ట 17 వేలు ఉన్నది. నేను చెప్పను అవన్నీ ఎన్ని డబ్బులు ఉంటాయో. చాలా పెద్ద అమౌంట్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒక వ్యక్తి, నేను అడగలేదు, నేను చెప్పలేదు. అంటే నా నమ్మకం ఏంటంటే నేను అడగను, నా మనసు దేవునికి తెలుసు. కానీ అడగకుండానే నా దేవుడు నాకు ప్రొవైడ్ చేస్తాడు. నేను నా నమ్మిక చెప్పినా, నేను నమ్మాను, దేవుని మహిమను చూశాను. హల్లెలూయా. నా ఫస్ట్ మీటింగు పోనీ నేను అంతకు ముందు ఎవరికి తెలియదు, ఏమీ లేదు, లేకపోతే దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇలాగ అవుతుంది అని చెప్పలేదు. ఒక విధంగా చెప్పాలంటే అక్కడున్న మ్యూజిక్కి, అక్కడున్న హాల్కి, అన్ని రెంటలకు కూడా మొత్తం మీటింగ్కి వచ్చాయని చెప్పొచ్చు అనమాట. అది హల్లెలూయా. ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఒక సాధారణమైనటువంటి స్త్రీ మొత్తం పే చేసేసినట్టు చెప్పాలన్నమాట. హల్లెలూయా. దేవుని ఎంత గొప్పవాడు చూసారా? నువ్వు దేవుని నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని మహిమ చూస్తలేదు ఎవరో కూడాను. వాళ్ళకున్న శ్రమలను చూసుకుంటూ ఉన్నారు, ఇబ్బందులు చూసుకుంటున్నారు, అప్పులు చూసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడిగా కలిగినటువంటి జనులు ధన్యులు. వారు శూరకార్యాలు చేస్తారు. దేవుడు నీ ద్వారా అద్భుతం చేయాలని చూస్తున్నాడు. కానీ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నీ హృదయానికి ఉన్నటువంటి అడ్డును, ఆ రాతిని తొలగించుకుంటే నీ హృదయంలో ఉన్నటువంటి చచ్చిపోయినటువంటి పరిస్థితులను, నీ జీవితంలో ఉన్నటువంటి అవి మృతమైనటువంటి ప్రతి పరిస్థితిని జీవింపజేసి నడిపింపచేయగలిగిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ రెస్ట్ అన్నారు. 5 days వరకు మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి, ఏం చేయొద్దు. మేము యాక్చువల్ రెస్ట్ తీసుకోవాలని కాదు, కానీ కొంచెం అలసిపోవడం వల్ల లేట్ అయింది ఈరోజు. అయినప్పటికీ జస్ట్ ఒక 20 minutes 15 minutes లేట్ అయింది. దేవునికి స్తోత్రం. ఏ ప్రోగ్రామ్ ఆకుండా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఏం చెప్తున్నాడు? నమ్మండి చాలు. యోహాను సువార్త 1:12 ఏమంటున్నాడు? ఎందరూ ఆయన యందు నమ్మకం ఉంచిరో, ఆయన యందు నమ్మకం ఉంచిన వారందరికీ, విశ్వసించిన వారందరికీ కుమారులకు అధికారం ఇస్తున్నాడు. నమ్మితే అధికారం ఇస్తున్నాడు అంటే ఎవరు ఇస్తారా? అసలని ఈ లోకంలో ఎవరైనా ఇస్తారా? ఏం అధికారం? కుమారులే అధికారం ఇస్తున్నాడట. కుమారులు స్వతంత్రులు, కుమారులు ఆస్తికి వారసులు. హల్లెలూయా. కుమారులు అంటే మగోళ్ళని కాదు, కానీ దేవుని భాషలో బిడ్డలు అన్నమాట, పిల్లలు అని అనమాట, ఆయన బిడ్డలకి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు తెలుసా?
నీ నమ్మిక చెప్పినా నువ్వు నమ్ము. అమ్మో ఇంత జరుగుతుంది, ఇంత మీటింగ్కి డబ్బులు ఎక్కడొస్తాయి, ఎవరిని అడగాలి, అది నీ నమ్మకం. అలాగే అడుక్కుంటావు. ఎవరిని నేను ఒక రూపాయి అడగను, దేవుడు నాకు, నాది నా నమ్మకం, నాకు అలాగే ఇస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఒక్కొక్కరు నమ్మకం ఒక్కొక్కలాగా ఉంటుంది. నువ్వు ఏది నమ్ముతున్నావో, నీ నమ్మకం ఏ విధంగా ఉందో, నీ నమ్మిక చెప్పిన నీకు జరుగునుగాక. హల్లెలూయా. నీవు నిజంగా నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి నమ్మకం కావాలంటండి, దేవుని యొక్క మహిమను చూసేలాగా చేసేటువంటి నమ్మిక, దేవుని యొక్క మహిమను చూసేలాగా చేసేటువంటి నమ్మిక నీలో ఉండాలి. దేవుని మహిమను చూసేటువంటి నమ్మకం మనలో ఉండాలి. అందరికీ నమ్ముతారు, నమ్మేస్తున్నాను. 25 సంవత్సరాలనే ఒక అద్భుతం ఉండదు అంటే అద్భుతాలు జరిగితేనేనా? అద్భుతాలు జరిగితేనే కదా మరి దేవుని మహింపరిచేటువంటిది. నువ్వు ఎగ్జామ్ పాస్ అయితేనే కదా మరి దేవుని మహింపరిచేటువంటిది. ఎగ్జామ్ పాస్ అయిపోతే అక్కడ ఉంటావు, ప్రమోషన్ రాదు నీకు. 10th క్లాస్ పాస్ అయితేనే కదా కాలేజీకి వెళ్ళేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నమ్ముతున్నారు అందరూ కూడా. క్యాజువల్గా, యూజువల్గా సండే చర్చికి వెళ్తాం, బైబిల్ చదువుతాం, అక్కడ ప్రార్థన చేస్తాం, వచ్చేస్తాం. ఎప్పుడు చూసినా అదే జీవితం. దెర్ ఈజ్ నో ఫ్రూట్ఫుల్, ఫలవంతమైన జీవితం లేదు, ఫలితాలు చూడటం లేదు, ప్రభుని నమ్ముకోవటం లేదు. కాబట్టి ఈరోజున ఈ మాటలు వినిచి నన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. మార్తంతో కాదు, దేవుడు నీతో అంటున్నాడు, రాతిని తొలగించుకో, నీ హృదయానికి ఉన్న అవిశ్వాసపు రాతిని తొలగించుకో, అనుమానపు రాతిని తొలగించుకో. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. గొప్ప గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు మన దేవుడు. మహిమ కలిగినటువంటి కార్యాలు చేసేటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడు చేయటానికి ఎంతైనా చేయగలుగుతాడు. నమ్మకం నీకు ఎంతైనా ఉండాలి. దేవుని మహిమ చూసేటువంటి నమ్మకం నీలో ఉండాలి. ఆ వ్యక్తి ఏం చేశారు? కొమ్మ పట్టుకుని దేవుడు నమ్మలేకపోయాడు. దేవుడు నమ్మితే కొమ్మ లేవాడు, చక్కగా ఇంటికి నడుచుకుంటూ పోయేవాడు. తెల్లవారులో మంచులో, ఆ చలిలో, ఆ నైట్ అంతా బాధపడవలసినటువంటి, సఫర్ అవ్వాల్సినటువంటి చేతులు ఎంత నొప్పి పుట్టి ఎట్లాగా ఎన్నాళ్ళు రికవర్ అవ్వటానికి పట్టింది. ఈరోజున నీకు విడుదల ఇవ్వడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ కేవలం నమ్మకం, నమ్ముతున్నారు అందరూ కూడా క్యాజువల్గా. ఈవిడ కూడా నమ్మింది, యేసుక్రీస్తు ప్రభువారితో సంబంధం ఉన్నది. యేసుప్రభు వాళ్ళ ఇంటికి వస్తాడు, వాళ్ళతోటే భోజనం చేస్తాడు, మనోడే మన ఇంటికి వస్తాడు. మా మార్తమ్మ నమ్మటే ఏమి నమ్ముతావు? ఏసే మాకు తెలుసు కదా. ఏసే నీకు ఏం తెలుసు అసలని? అమ్మ నీకే తెలియదు నా మహిమ గురించి. ఏసే నీకు తెలియదు మా తమ్ముడు చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది, కుళ్ళుకంపు కొడతాడు. కంపుని చూస్తుందామే, కుళ్ళుని చూస్తుందామే, మృతమైనటువంటి దాన్ని చూస్తుందామే. దేవుడు సజీవుడిని చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు సజీవుడు అనేటువంటి లాజర్ని, లేచి నడిచొస్తున్న లాజర్ని, బ్రతికి బయటకు వస్తున్న లాజర్ని దేవుడు చూస్తుంటే, దేవుడు నీ జీవితంలో ఏదైతే ఎండిపోయిందో, ఏదైతే చచ్చిపోయిందో, ఏదైతే కదలలేదో, ఏదైతే మృతమో దాన్ని సజీవంగా చూసే దేవుడు, మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు మన దేవుడు. మృతులను సజీవులుగాను, లేని వాటిని ఉన్నట్టుగాను పలికే దేవుడు మన దేవుడు. నీ మృతతుల్యమైనటువంటి సమస్య ఏదైతే ఉన్నా సరే దాన్ని సజీవంగా చేయగలిగిన దేవుడు మన దేవుడు సజీవుడు. ఇక్కడ మార్తమ్మ గారు ఏం చేస్తుంది? కుళ్ళిపోయాడు, కంపు కొట్టాడు, 4 రోజులు అయింది, ఇది ఈ లెక్క, ఇది అంత చెప్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అమ్మ నాకు ఆ పరిస్థితులు కూడా అనవసరం, ఆ కంపు కుళ్ళి ఇది కాదు నాకు కావాల్సింది. సమాధిలో ఏముందో నేను అడగట్లేదు, నీ సమస్య ఏంటో నేను అడగట్లేదు, నీ పరిస్థితి ఏంటో నేను అడగట్లేదు, నీకెంత అప్పు ఉందో నేను అడగట్లేదు, నీకెంత రోగం ఉందో అడగట్లేదు, నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తానో నేను అడగట్లేదు, నీ సిచ్యువేషన్ ఏంటో నాకు అనవసరం. మరేంటి ప్రభా? నమ్మకం ఉంచమ్మా. నేను చేయగలుగుతాను, నేను నమ్మకం ఉంచు. నీ సమస్య ఎంత కఠినమైనది, ఎంత ఘోరమైనటువంటిది దాన్ని వివరించొద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున ఈ వాక్యం వినిచిన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితోటోను
ఎందుకంటే చాలామంది బ్రదర్ నాకు ఎంత అప్పు ఉన్నదంటే, ఎంత అప్పుల ఊబిలో కూరుకుపోయానంటే, ఎంత నిందల్లో నింపబడ్డానంటే, ఎటువంటి సమస్యలో నేనున్నంటే, సో మరి ఏం చేయాలి? బయటపడాలి బ్రదర్, ప్రార్థన చేయండి. బయటపడాలంటే నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. నీ హృదయానికి ఉన్నటువంటి అడ్డుబండను తొలగించుకో. హల్లెలూయా. ముందు నీ హృదయానికి ఉన్నటువంటి అడ్డుబండను తొలగించుకో. ఏమిటా అడ్డుబండ? అవిశ్వాసపు అడ్డుబండ. దేవుని నమ్మటానికి దేవునికి నీకు మధ్యలో వచ్చే అడ్డుబండ. మరి నిజంగా ఒకవేళ మార్తమ్మ గారు దేవుడు చెప్పిన మాట నమ్మేసింది అనుకోండి, ఎస్ ప్రభా, నేను కూడా అందుకే వెయిట్ చేస్తున్నాను, నీ మహిమను చూడాలని, నీ మహిమోన్నతమైన కార్యం చూడాలని, నువ్వు చేసే అద్భుతాన్ని చూడాలని, నువ్వు నా జీవితంలో చేసే కార్యం చూడాలని ఆశతో ఉన్నాను అంటే వండర్ కదా. కానీ ఏం చేస్తుంది? దేవుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పరిస్థితిని. ఇది చాలా పెద్ద పొరపాటు. శద్రక మేషక అబేద్నెగో వారు ప్రభా ఎంత అగ్నిగుండం చూసావా, ఎంత పరిస్థితి చెప్పట్లేదు, దేవుని గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారు వాళ్ళు అగ్నిగుండానికి, అగ్నిగుండం దగ్గర ఉన్న మనుషులకు. హల్లెలూయా. ఏమైందండి? ఇది చాలా అద్భుతమైన విషయం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజున ఈ మాటలు వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను. ఈరోజు నీ జీవితంలో అద్భుతం చూడకపోవటానికి, జరగకపోవటానికి కారణం దేవుడు కాదు. దేవుడు ఆల్వేస్ రెడీ. దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. నీ సమస్య ఎంత జటిలమైందైనా సరే, ఎంత కఠినమైందైనా సరే, నీ భర్త ఎంత మూర్ఖుడైనా సరే, నీ భార్య భర్తలో ఎటువంటి మరి భయంకరమైన సమస్య ఉన్నా సరే, నువ్వు ఎంత భయంకరమైన అప్పులో ఉన్నా సరే, నీ రోగం ఎంత ముదిరిపోయినా సరే, నీ బిడ్డకు ఉన్నటువంటి సమస్య ఎటువంటిదైనా సరే, దేవుడు బాగు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మరేంటి ప్రభావం జరగట్లేదు? దేవుడిది ప్రాబ్లం కాదు ఇక్కడ. లాజరు బ్రతికి బయటికి రావడానికి కారణం ఇక్కడ అంతా ఇంకా జరగకపోవడానికి కారణం విశ్వసించట్లేదు, వాళ్ళు నమ్మకం ఉంచట్లేదు. అడ్డు పెట్టుకుని రమ్మ అడ్డు తీసేసేయండి, రాడు తీసేసేయండి అంటే, వద్దు ప్రభా రాడు తీయొద్దు, ఆ రాడు తీసేస్తే కంపు కొడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కుళ్ళు కంపు కొట్టేటువంటి ఆలోచనలతోటి హృదయాన్ని కప్పు పుచ్చుకుంటూ ఉన్నారు చాలామంది. దేవుడు అంటున్నాడు, అమ్మా నేను ఆ కుళ్ళంతా కడిగేస్తాను, ఆ యొక్క ఆ రోత, ఆ పాత, ఆ మొత్తం అంతా తీసేస్తాను. కాబట్టి ఆ రాతిని తొలగించుకోండి చాలు, ఆ రాతిని తొలగించుకుంటే చాలు. యాక్చువల్గా నేను ఇది చెప్పాలని అనుకోలేదు, కానీ వాక్యం సడన్గా ఈ వచనానికి పై వచనం ఏముందని చెప్పి చూస్తే, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు అని యోహాను సువార్త 11:40 ఉన్నది. సరే, నమ్మితే దేవుని మహిమ చూస్తావు, మరి ఏం జరుగుతుంది పైన అని చూస్తే ఒక వచనంలోనే యేసుప్రభువుని అమ్మ రాతి తీసివేసేయి, రాయి తీసివేసేయి అని చెప్పి దేవుడు చెప్తుండే, రాతిని తీసివేయటానికి అడ్డుకుంటుంది మార్తమ్మ గారు. వద్దు ప్రభు, ఆ రాయినికి తొలగిస్తే కంపే కంపు లేదమ్మా అని ఆయన అంటుంటే, నీ జీవితంలో అతిక్రమం దాచిపెట్టినైతే ప్రభువా, నా లోపాన్ని నేను ఒప్పుకుంటే నా జీవితం కంపే కంపు, నా జీవితం నేను బట్టబయలు చేసుకుంటే నా జీవితం కంపే కంపు. అమ్మా కప్పుకోవద్దమ్మా, ఒప్పుకో. నా ప్రభువా, ఏంటి ప్రభువా నువ్వేం మాట్లాడుతున్నావు? సమరయ స్త్రీకి దేవుడు చెప్తున్నాడు, అమ్మా నీ హృదయానికి ఉన్న అడ్డుబండను తొలగించేసుకో. ఇదిగో నీకు ఇదిగో ఐదుగురు కలిసి అడ్డుగా ఉన్నారు నీ హృదయానికి. నీకు నాకు మధ్య అడ్డుగా వచ్చినటువంటి బండను తొలగించుకో అంటే సత్యమే చెప్పితివి. హల్లెలూయా. ఏం చేస్తుంది తెలిసి, ఎస్ ఈ అడ్డుబండ ఈ అడ్డుబండ చేత నేను కప్పబడి, ఈ లోకానికి కప్పివేయబడి, ఈ లోకానికి మరుగుగా ఆ బండ వెనకాలే నా జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాను అని చెప్పి అంట ఉందా స్త్రీ. ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే, నాకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఎస్ ఈ రాతి వెనకాలే నా జీవితం అంతా కూడాను ఈ రాతి ద్వారా నేను కప్పేసుకున్నాను అని ఒప్పేసుకున్నది ఆవిడ. అతిక్రమను దాచిపెట్టేవాడు వర్తిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికన పొందును. అంతవరకు వ్యభిచారి, అంతవరకు ఆ జీవితం అంతా గందరగోళంగా ఉన్నది, అంతవరకు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆమె స్త్రీ జీవితం ఎప్పుడైతే ఒప్పుకున్నదో ఆ అడ్డుబండలన్నీ తొలగించి వేయబడ్డాయి. ఆమె హృదయంలో ఉన్న ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి మానసిక ఒత్తిడి అంతా కూడా తుడిచివేయబడ్డాయి. అంతవరకు వ్యభిచారాలు అప్పుడు సువార్థికురాలు అయిపోయింది. అప్పుడు దాహంతో వచ్చినటువంటి ఆమె ఏం చేస్తుందని,
ధైర్యంతో పరుగులు తీస్తూ ఉంది. రండి జనులారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని చూచానండి, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా అని చెప్పి పాడుకుంటూ పోతుంది. బాధతో వచ్చింది, చింతతో వచ్చింది, హృదయ వేదనతో నింపబడి ఆ హృదయం నిండా వేదన, దానికి అడ్డుబండ. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టిందో, కనికరం పొందిందో, ఆ హృదయంలో ఉన్న అడ్డుబండలను తొలగించబడ్డాయో, ఆ హృదయం లోపల ఉన్న చచ్చిపోయిన పరిస్థితులు, మలినమైన పరిస్థితులు, కుళ్ళు కంపుకొడుతున్నటువంటి ఆమె జీవితాన్ని దేవుడంతా బాగు చేశాడు, సజీవంగా చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మరి ఈ మాటలు వినిచిన నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారు, ఈ వాక్యం వినిచినటువంటి మీలో ఎవరైతే మరి ఆ విధంగా కప్పు కొనకుండా ఒప్పుకుంటారో, నమ్మిక ఉంచుతారో, దేవుని యొక్క మహిమను చూసేలా చేసేటువంటి నమ్మకం కావాలి మనకి దేవునికి. హల్లెలూయా, దేవుని మహిమను చూసేటువంటి నమ్మిక మనలో ఉండాలి, కలగాలి. కాబట్టి నేను మామూలు నమ్మకం గురించి చెప్పట్లేదు, దేవుని మహిమను చూసే నమ్మకాన్ని కావాలని చెప్పి నేను ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రోజున అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. లోపం ఏంటంటే దేవునికి నీకు మధ్యగా అడ్డుగా వచ్చినటువంటి బండను తొలగించవలసిన బాధ్యత నీదే. దేవుడు బండను తొలగించాడు, దేవుడు రాతిని తొలగించట్లేదు. అయ్యా మీరు తొలగించండి, అమ్మా ఆ రాతిని తొలగించమని ఆ రాతిని తొలగించేసేయి. ప్రభు తొలగించేస్తే అద్భుతం చూస్తావు. ఈరోజు నీ జీవితంలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూడాలన్నా, నీ అప్పుల సమస్య నుంచి నువ్వు బయటపడాలన్నా, దేవునికి నీకు మధ్య ఒక అడ్డుబండ వచ్చింది. నీ అప్పుల సమస్యను నువ్వు సమాధి చేసేసేసి ఆ కంపు కొట్టేటువంటి జీవితం అయిపోయి చూస్తున్నావు. ఇది ఎలాగా ఈ విషయం బయటపడ్డదంటే నా జీవితం సర్వనాశనం. లేదు, నువ్వు దాన్ని బయట పెడితేనే, నువ్వు దాన్ని ఒప్పుకుంటేనే, ఆ అడ్డుబండను తొలగించుకుంటేనే నీ జీవితంలోనికి యేసయ్య కలుగజేసుకుని మృతతుల్యమైనటువంటి ప్రతి పరిస్థితిని అద్భుతంగా మార్చి అనేక మందికి వింతగా చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు నమ్మకించాలి. మొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వలు, హవ్వమ్మ గారు దేవుని నమ్మలేదు. దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు బైబిల్లో ఎందరో ఉన్నారు. మొట్టమొదట హవ్వమ్మ గారు ఏం చేసింది? నమ్మకించిందా? దేవుని మాట నమ్మినట్లయితే ఆమె పండు జోలికి వెళ్ళేటువంటిది కాదు. దేవుడు చెప్పాడు తినొద్దని, అంతే. దానికి ఏంటో మాకు అయ్యన్ననవసరం. దేవుడు చెప్పాడు, దేవుని మాటే నమ్మమేం, దేవుని మాటే మాకు శాశ్వతం, దేవుని మాటే మాకు స్థిరం అని నిజంగా మరి సర్పం చెప్పినటువంటి మాట నమ్మింది, కానీ దేవుడు చెప్పిన మాట నమ్మలేదు. దేవుని నమ్మితే పండు టచ్ కూడా చేసేటువంటిది కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఆమె దేవుని నమ్మినట్లయితే ఆ పండు జోలికి వెళ్ళదు, పండుని ముట్టుకోదు. కానీ అలా చేసిందంటే కారణం ఏంటంటే నమ్మాము అనుకునేటువంటి భ్రమలో జీవిస్తూ ఉన్నారు ఈ రోజున. కానీ దేవుడు చెప్పింది చేయట్లేదు. చెయ్యొద్దు అన్నది చేయకుండా ఉండటం లేదు, చెయ్యమన్నది చేయట్లేదు, వద్దన్నది మారడం లేదు. అన్నీ కూడా మామూలే. ఈరోజు నీ మాటలు వినిచిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితి కూడా మీరు వెళ్తారని నాకు తెలియదు, కానీ మీ జీవితంలో ఎటువంటి మరి సిచ్యువేషన్లో మీరు ఎంత కుళ్ళి కంపు కొడుతుందో మీ జీవితం మీకు ఎంత అసహ్యంగా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. నమ్ముతారా? హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నమ్మిక మాత్రం ఉంచుము. నేను నీకు చేయగలను నమ్ముచున్నావా? ఎస్, నమ్ముచున్నాను ప్రభా. కుష్టిలోకి వచ్చి ప్రభా నన్ను బాగు చేయగలదు అని నాకు తెలుసు, కానీ నాలాంటి వ్యక్తిని ఊరంతా వెలివేసిందే, నాకు గాలి తగలడానికి ఇష్టపడరే, మరి నన్ను బాగు చేస్తావా? ఎస్, నేను చేయగలదు, నన్ను నమ్ముచున్నావా? నీ నమ్మిక చెప్పు, నీకు జరుగును గాక. కాబట్టి ఈరోజున దేవుడు దేన్నైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారికి దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈరోజు ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని చేసినందుకు నీకు వందనాలు. నమ్మిక మాత్రం ఉంచువు, దేవుని యొక్క మహిమను చూస్తారన్నావు. మృతతుల్యమైన పరిస్థితుల నుంచి, అప్పుల నుంచి, అనారోగ్యం నుంచి, పేదరికం నుంచి, ఒంటరి నుంచి నువ్వు విడిపించి నడిపించి గొప్ప చేసే దేవుడు. మా అడ్డు మండలు మేమే తొలగించుకోవాలి. మా యొక్క ఉన్నటువంటి నీకు మాకు అడ్డుగా ఉన్న అతిక్రమలు
అనేటువంటి మేము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే మా జీవితంలో అద్భుతాలను చూడగలుగుతాం. మేము నమ్మితేనే దేవుని మహిమను చూస్తాం. ప్రభా, మేము దేవుని మహిమను చూసేటువంటి నమ్మకం కలిగి ఉన్నట్టు కృప చూపించమని ఈ వాక్యమైన వారందరి జీవితాల్లో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని తండ్రి, ఆమేన్.